హలో ఎవ్రీవన్, చాలా సింపుల్గా అండ్ టేస్టీగా ఉండే పన్నీర్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులోకి ఒక బటర్ క్యూబ్ వేసుకొని కరగనివ్వాలి. ఆ బటర్ కరిగిపోయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ టొమాటో ముక్కలు వేసుకొని ఒక 10% ఫ్రై అవ్వనివ్వాలి బటర్లో. ఉల్లిపాయ టొమాటో ఒక 10% ఫ్రై అయిపోయిన తర్వాత బటర్లో మనకు తగినంత ఉప్పు అండ్ తగినంత పసుపు వేసుకొని ఇంకొంచెం సేపు బటర్లో ఫ్రై అవ్వనివ్వాలి. నాకు తెలిసి ఈ టిప్ అందరికీ తెలిసే ఉంటుంది. పసుపు ఉప్పు వేయడం వల్ల ఆనియన్స్ అండ్ టొమాటోస్ త్వరగా ఫ్రై అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో ఇలా కొంచెం సేపు ఫ్రై చేసుకున్న తర్వాత చున్నులపాయలు, చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు అండ్ అలాగే కొన్ని జీడిపప్పులు వేసుకొని ఇంకొంచెం సేపు మగ్గనివ్వాలి. జీడిపప్పులు వేయడం వల్ల మనకి గ్రేవీ అనేది థిక్గా ఉంటుంది. సో దానికి హెల్ప్ అవుతుంది జీడిపప్పులు వేయడం వల్ల, అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఇలా మగ్గిపోయిన తర్వాత దీన్ని మిక్సీకి వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ లాగా అయిన తర్వాత సేమ్ అదే ప్యాన్లో ఈ పేస్ట్ని వేసుకొని ఒక 5 minutes వరకు ఫ్రై చేసుకోవాలి. ఈలోపు ఒక చిన్న గిన్నె తీసుకొని అందులోకి 4 to 5 spoons ఆఫ్ పెరుగు అండ్ అలాగే మనం తినగలిగే అంత కారం వేసుకొని కర్రీలోకి, అండ్ కొంచెం పసుపు అండ్ ధనియాలు జీలకర్ర పౌడర్ కొంచెం వేసుకోవాలి. కసూరి మేతి వేయడం వల్ల కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. సో మనం కొంచెం కసూరి మేతి వేసుకొని మనం పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకుందాం. ఈ పేస్ట్ని మనం ఏదైతే ఫ్రై చేసుకుంటున్నామో ఆ పేస్ట్లో వేసుకొని ఇంకొక 5 minutes ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 5 minutes ఫ్రై చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఈ గ్రేవీ అనేది మంచిగా ఉడికితే ఎలాంటి పచ్చివాసన లేకుండా ఇది చాలా బాగుంటుంది. అండ్ అలాగే గ్రేవీ కూడా చాలా థిక్ అవ్వాలి, అప్పుడే కర్రీ చాలా బాగుంటుంది. సో గరం మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి హోల్ గరం మసాలా స్పైసెస్ని డ్రై రోస్ట్ చేసుకొని ఫైన్ పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇలా గ్రేవీ ఆయిల్ పైకి తేలేంత వరకు కొంచెం ఉడికిన తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలు వేసుకొని ఇంకొంచెం సేపు ఈ గ్రేవీని ఉడికించుకోవాలి. ఇలా కొంచెం ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికిన తర్వాత గ్రేవీ మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా పౌడర్ అండ్ అలాగే కొత్తిమీర వేసుకోవాలి. ఇంకొంచెం సేపు ఫ్రై అవ్వనివ్వాలి, ఇంకా కొంచెం ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై అవ్వనివ్వాలి. సో ఇలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ గీ వేసుకుంటే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు ఉంటే కర్రీ ప్రిపేర్ అయిపోతుంది. ఇది చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది.